ఎస్ మనం క్వాంటిటీ ఆఫ్ నౌన్ గురించి మాట్లాడుతున్నాం. సమ్ కలెక్టివ్ నౌన్స్ సమూహం తెలిపేటువంటి నామవాచకాలు చూడటానికి సింగులర్ కానీ యూసేజ్లో మాత్రం ప్లూరల్. ఎలా చూడండి, పౌల్ట్రీ కోళ్ల ఫారం, అది క్యాటిల్, పీపుల్, పోలీస్ ఇవన్నీ సింగులర్ కనిపిస్తాయి కానీ ప్లూరల్. దోస్ పౌల్ట్రీ ఆర్ మైన్, ఆ కోళ్ల ఫార్ములన్నీ కూడా నావి. నెక్స్ట్ దోస్ క్యాటిల్ ఆర్ దేర్స్, ఆ ఏంటి ఆ పశువుల మందలన్నీ కూడా వాళ్ళవే. పీపుల్ ఆర్ ద రూలర్స్ ఇన్ డెమోక్రసీ, ప్రజలే డెమోక్రసీలో ప్రభువులు. సో ఈ విధంగా కొన్ని మళ్ళీ స్పూన్ఫుల్స్, హ్యాండ్ఫుల్ చూడండి, ఇట్లాంటి వర్డ్స్కి ఏంటి ప్లూరల్ ఏంటి డౌట్ వస్తుంది. చూడండి, స్పూన్ఫుల్, స్పూన్ఫుల్స్, స్పూన్స్ఫుల్ కాదు, హ్యాండ్ఫుల్ దానికి ప్లూరల్ ఫాము హ్యాండ్ఫుల్స్, నాట్ హ్యాండ్స్ ఫుల్. అది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత హెయిర్ గురించి మనకు చాలామందికి చాలా డౌట్స్ వస్తుంటాయి. ఇట్ ఈస్ ఆల్వేస్ కన్సిడర్డ్ అన్కౌంటబుల్. ఇది చూడండి, యువర్ హెయిర్ ఈజ్ బ్లాక్, అన్కౌంటబుల్ అయిన సింగులర్ నౌన్. చూడండి, నెక్స్ట్ హర్ హెయిర్ ఈజ్ గ్రే. ఒక్కోసారి మనం తింటున్నటువంటి ఆహార పదార్థాల్లో వెంట్రుకలు పడ్డాయని అంటుంటాం. దాన్ని ఎలా చెప్తాం చూడండి, దెర్ ఈస్ ఎ స్ట్రాండ్ ఆఫ్ హెయిర్ ఇన్ మై సాంబార్, there is a strand of hair in my coffee, there is a strand of hair in my buttermilk. నేను మజ్జిగ తాగుతుంటే అందులో కొన్ని వెంట్రుకలు పడ్డాయి, నేను తింటున్న సాంబార్లో వెంట్రుకలు పడ్డాయి. దాన్ని ఎలా యూస్ చేయాలంటే ఏ స్ట్రాండ్ ఆఫ్ అని ఉపయోగించి, ఏ స్ట్రాండ్ ఆఫ్ హెయిర్ అంటే ఏ స్ట్రాండ్ ఆఫ్ హెయిర్ ఉపయోగించినప్పుడు అక్కడ ఆర్టికల్ వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అన్నమాట. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్స్, ఇవి దే ఆర్ నాట్ యూస్డ్ విత్ ద యాన్ అండ్ ఏతో ఉపయోగించారు. ఎట్లా చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్వైస్, ఐ వాంట్ అన్ అడ్వైస్ ఫ్రమ్ యూ, రాంగ్ అది. అలా కాకుండా ఐ వాంట్ అడ్వైస్, దట్స్ ఆల్. ప్లీజ్ సెండ్ మీ ఇన్ఫర్మేషన్ అబౌట్ కరోనా పొజిషన్ ఇన్ యువర్ ఏరియా అని ఒక ఆఫీసర్ చెప్తాడు అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ కరోనాకు సంబంధించి పంపించు, ఇన్ఫర్మేషన్స్ కాదు. అండ్ షీ హాస్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్, అక్కడ నో ఎక్స్పీరియన్సెస్ కాదు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఈజ్ సింగులర్. ఈ విధంగా మనం నౌన్ యొక్క క్వాంటిటీ గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్ యూజ్ ఆఫ్ సమ్ నౌన్స్ అంటే కొన్ని కష్టతరమైనటువంటి నౌన్స్ని సరిగ్గా యూజ్ చేయటం ఎలా. కలెక్టివ్ నౌన్స్ టేక్స్ సింగులర్ సబ్జెక్ట్. కమిటీ కన్సిస్ట్స్ ఆఫ్ 10 members. దిస్ కమిటీ మీట్స్ ఆల్ పార్టీస్ కన్సర్న్డ్, ఈ కమిటీ అందరినీ కలుపుకొని పోతుంది, అందరితో సంప్రదిస్తుంది. దిస్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ 10 members, ఈ కమిటీలో 10 మంది సభ్యులు ఉన్నారు. ఆ విధంగా మరి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ని కామన్ నౌన్గా ఉపయోగిస్తాం ఎలా చూడండి. అబ్స్ట్రాక్ట్ నౌన్ని కామన్ నౌన్గా, ఇప్పుడు బ్యూటీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్, దీన్ని కామన్ నౌన్గా ఎలా ఉపయోగిస్తాం చూడండి. గీత ఈజ్ ఎ బ్యూటీ ఇన్ అవర్ కాలేజ్ అంటే గీత ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ అవర్ కాలేజ్ అని అర్థం అనమాట. ఆమె ఆ బ్యూటీని మనం ఆ విధంగా కామన్ నౌన్గా ఉపయోగించవచ్చు. అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్ని కలెక్టివ్ నౌన్గా ఉపయోగించినప్పుడు తేడా ఎట్లా వస్తుందో ఒకసారి చూడండి. 2 sentences చెప్తాం. యూత్ ఈజ్ ద బెస్ట్ స్టేజ్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్, ప్రతి ఒక్కరి జీవితంలోనూ యవ్వనం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్లేస్ లేదా ఒక దశ. దాన్ని ఎలా అక్కడ యూత్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్, యవ్వనం అనే అర్థంలో ఉపయోగించినాం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ కలెక్టివ్ నౌన్గా ఎట్లా ఉపయోగిస్తాం. యూత్ ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ నేషన్, యూత్ ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ నేషన్. సో యూత్ ఆర్ వెరీ వాల్యుబుల్ హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ ఎనీ కంట్రీ. అంటే యువకులు చాలా విలువైనటువంటి మానవ వనరులు, పిల్లర్స్ ఆఫ్ ద నేషన్, ఒక జాతికి మూల స్తంభాలు అని ఉపయోగిస్తాం. చూడండి, అక్కడ సేమ్ యూతే, ఒకే వర్డ్ని ఆ విధంగా మనం అబ్స్ట్రాక్ట్ నౌన్గా కలెక్టివ్ నౌన్గా ఉపయోగిస్తున్నాం. ఇంకా మెటీరియల్ నౌన్ అంటే ఇప్పుడు బ్రిక్స్, స్టోన్స్ వాటిని ఎట్లా ఉపయోగిస్తాం. ఇది చాలా సింపుల్ ఇది, కానీ మనం పొరపాటు పడుతుంటాం. చూడండి, దిస్ ఫోర్ట్ ఈస్ బిల్ట్ ఆఫ్ బ్రిక్స్ అండ్ స్టోన్స్ అని మనం మామూలుగా జనరల్గా స్టేట్మెంట్ ఇస్తుంటాం. అలా కాకుండా చూడండి ఎలా చెప్పాలి, దిస్ ఫోర్ట్ ఈస్ బిల్ట్ ఆఫ్ బ్రిక్ అండ్ స్టోన్, అప్పుడు కరెక్ట్ అనమాట. దిస్ ఫోర్ట్ ఈజ్ బిల్ట్ ఆఫ్ బ్రిక్ అండ్ స్టోన్, ఒక పదార్థంగా దాన్ని ఉపయోగించినప్పుడు. మరి ఇంకోటి సేమ్ ఫామ్ ఉంటాయి. అంటే
అవి సింగులర్ సేమ్ ఫామ్ కానీ ప్లూరల్. ఎలా ప్లూరల్ చూడండి, సింగులర్ ఫామ్ ఉంటాయి కానీ ప్లూరల్. అవి చెప్పుకున్నాం ఆల్రెడీ, మీకు తెలుసు ఇవి ఏంటివి, షీప్, డీర్, ఎయిర్ క్రాఫ్ట్, ఆఫ్ స్ప్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ని ఎలా యూస్ చేస్తాం చూడండి, ఎయిర్ క్రాఫ్ట్ దట్ ఆపరేట్స్ ఫ్రమ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఆర్ బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ చూడండి, ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ నాట్, అది మనం చూసే సింగులర్ ఉంది కానీ ప్లూరల్ అనేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. ఓకే, సో కరెక్ట్ యూజ్ ఆఫ్ నౌన్లో సమ్ నౌన్స్ ఆర్ ప్లూరల్ ఇన్ ఫామ్ అండ్ సింగులర్ ఇన్ యూసేజ్. సబ్జెక్ట్ అది సింగులర్ సబ్జెక్ట్ అంటే సింగులర్ వర్బ్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్, తర్వాత మీజిల్స్ డిసీజ్ పేరు, మంప్స్, ఇవన్నిటి కూడా న్యూస్ ఈజ్ టూ గుడ్ టు బి ట్రూ, మీజిల్స్ ఈజ్ ఎ డిసీజ్, మంప్స్ ఈజ్ అ వెరీ డేంజరస్ డిసీజ్. వీటన్నిటికీ డిసీజ్ ఈజ్ అని ఉపయోగిస్తాం కాబట్టి సింగులర్ సబ్జెక్టే. ఒక్కోసారి ప్లూరల్ నౌన్ ఒక నిర్దిష్ట మొత్తాన్ని, దూరాన్ని, లెంత్ని, వెయిట్ని తెలిపినప్పుడు ఎట్లా ఉపయోగిస్తాము. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ₹20,000 ఈజ్ ఎ లార్జ్ అమౌంట్. ఇక్కడ ₹20,000 అనేది నౌన్ అయినా ఈజ్ అది ప్లూరల్గా కనిపిస్తుంది కానీ అమౌంట్ని తెలుపుతుంది కాబట్టి ₹20,000. 8 kilometer ఈజ్ నాట్ లాంగ్ డిస్టెన్స్ ఇన్ సిటీస్. 8 kilometers ఈజ్ నాట్ లాంగ్ డిస్టెన్స్ ఇన్ సిటీస్. 8 కిలోమీటర్ల దూరం సిటీలో పెద్ద దూరం కాదు కాబట్టి 8 kilometers, ₹20,000 అవి ప్లూరల్ కనిపిస్తాయి కానీ సింగులర్ వర్బ్. ఒక్కోసారి ఇప్పుడు చూడండి కొన్ని మనం ఇందాక చెప్పుకుంటున్నాం ఏంటి అవి కొన్ని ప్లూరల్ వర్బ్స్, ప్లూరల్ నౌన్స్ అవి మామూలుగా ఉపయోగిస్తాయి అంటే ప్లూరల్ ఫామ్లోనే. అవి ఆల్వేస్ ప్లూరల్ అని చెప్పుకునే ఏంటి, ట్రౌజర్స్, సిజర్స్, స్పెక్టకిల్స్, షార్ట్స్, ఇలాంటివి. కానీ ఒక ఫ్రేజ్తో ఉపయోగిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఉపయోగిస్తాం ఎలా, వేర్ ఆర్ యువర్ ట్రౌజర్స్, వేర్ ఆర్ యువర్ స్పెక్టాకిల్స్, నీ స్పెక్టాకిల్స్ అంటే నీ స్పెడ్స్ ఎక్కడ ఉన్నాయి, అండ్ వేర్ ఆర్ మై సీజర్స్, నా కత్తెర ఎక్కడ ఉంది, ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. మరి కానీ ఒక అది సింగులర్గా యూజ్ చేయాలంటే ఎట్లా చూడండి, ఫ్రేజ్తో ఒక ఫ్రేజ్ రూపంలో ఎలా, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఏ రెజిమెంట్ ఆఫ్ షీప్, ఏ రెజిమెంట్ ఆఫ్ సోల్జర్స్, ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్ అండ్ ఏ రెజిమెంట్ ఆఫ్ సోల్జర్స్, ఒక సైనికుల ఏమంటారు దాన్ని గుంపు, గ్రూప్, ఏ కాంగ్రిగేషన్ ఆఫ్ వర్షిప్పర్స్ అంటే పూజ చేసేటువంటి భక్తుల యొక్క సమూహం, దాన్ని వాటన్నిటికీ మనం సింగులరే. ఏ కాంగ్రిగేషన్ ఆఫ్ వర్షిప్పర్స్ ఈస్ గోయింగ్ టు అయ్యప్ప స్వామి ఎవ్రీ ఇయర్, సో గోస్ టు అయ్యప్ప స్వామి ఎవ్రీ ఇయర్. సో ఆ విధంగా మనం రెజిమెంట్ ఆఫ్ సోల్జర్స్, ఏ ఫ్లోక్ ఆఫ్ షీప్, వాటన్నిటికీ సింగులరే వస్తుంది ఫ్రేజ్తో యూస్ చేసినప్పుడు. కానీ షీప్ అంటే షీప్ ఆర్, పీపుల్ ఆర్, సోల్జర్స్ ఆర్, ఆ విధంగా వస్తుంది. అది గమనించాలి మనం. ఇంకొకటి వివరణ ఏంటంటే ఏ ఫ్లోక్ ఆఫ్ షీప్, ఏ రెజిమెంట్ ఆఫ్ సోల్జర్స్ని ప్లూరల్గా ఉపయోగిస్తారు. ఎలా అంటే నేను గొర్రెలది ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను చూడండి. ఓకే, ఏ ఫ్లోక్ ఆఫ్ షీప్, దీన్ని మామూలుగా ఈజ్, ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఈజ్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజ్, ఇలా ఉపయోగిస్తాం. కానీ ఒక్కోసారి చూడండి ఫ్లోక్ ఆఫ్ షీప్ ఎగ్జాంపుల్గా తీసుకొని దాన్ని ప్లూరల్గా ఎలా ఉపయోగించాలో ఒకసారి గమనిస్తాం. ఏ ఫ్లోక్ ఆఫ్ షీప్ ఆర్ గ్రేజింగ్ ఇన్ మై ఫీల్డ్ అంటే అర్థము అవి అటు ఇటుగా తిరుగుతూ ఒక దగ్గర ఉండకుండా అంటే విడిపోయి స్కాటర్ అయిపోయి డిఫరెంట్ డైరెక్షన్స్లో మేత మేస్తూ ఉంటే దాన్ని మనం ఏ ఫ్లోక్ ఆఫ్ షీప్ ఆర్ గ్రేజింగ్ ఇన్ అవర్ ఫీల్డ్స్ అని చెప్తాం అనమాట. ఒక క్లాస్ ఆఫ్ నౌన్స్ తీసుకోండి, ఏవైనా కూడా ఫుడ్ సంబంధించిన కానీ, క్లాతింగ్ కానీ, ఫర్నిచర్ కానీ, కట్లరీ అంటే వంట కటింగ్ చేసేటువంటి వస్తువులు ఏవైనా కూడా దాన్ని కూడా మనం సింగులర్గానే యూస్ చేస్తాం. తర్వాత ఏ గ్రేట్ డీల్ ఆఫ్, ఏ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ టీ ఇన్ ద ఈవినింగ్, అది కూడా ప్లూరల్ బట్టి పీపుల్స్ ప్లూరల్ కాబట్టి అది ప్లూరల్ వర్బ్ లైక్ వస్తుంది అనమాట. ఏ గ్రేట్ డీల్ ఆఫ్ స్పేస్ ఈజ్, ఆ స్పేస్ని బట్టి ఈజ్ వచ్చింది. అదేవిధంగా దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్, అది మనం ప్లూరల్తో ఉపయోగిస్తే ఆర్ స్కిల్ఫుల్ పీపుల్ అంటే పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్లెంటీ ఆఫ్ని ప్లూరల్తో ఉపయోగిస్తే ప్లూరలే అవుతుంది అనమాట.
ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా సబ్జెక్ట్స్ ఎకనామిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఏవైనా కూడా మనం సింగులర్గా ఉపయోగిస్తాం. మ్యాథమెటిక్స్ ఈజ్, ఎకనామిక్స్ ఈజ్ అని. కానీ మ్యాథమెటిక్స్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అని ఉపయోగిస్తే అది ప్లూరల్ అవుతుంది. ఎలా చూడండి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అంటే మ్యాథమెటిక్స్ ఆఫ్ దిస్ టైమ్, వాట్ టైమ్, కోవిడ్ టైమ్ హ్యావ్ నాట్ బీన్ డిస్కస్డ్ at the national level. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, ఎకనామిక్స్, నేను రెండింటి గురించి చెప్తున్నానమ్మా. మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్ క్యాలిక్యులేషన్స్. ఎకనామిక్స్ని ఆర్థిక గణాంకాలుగా, ఫ్యాక్ట్స్గా, నిజాలుగా ఉపయోగిస్తే ప్లూరల్. ఎకనామిక్ సబ్జెక్ట్గా ఉపయోగిస్తే సింగులర్. మ్యాథమెటిక్స్ అంతే, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. Mathematical calculations is mathematical qualifications about elections are wrong, and economics of present crisis, pandemic crisis, are also wrong. సో ఈ విధంగా మనం ఎకనామిక్స్ ఆఫ్ ప్రజెంట్ క్రైసిస్ అన్నప్పుడు ఆర్థిక విషయములు అని గుర్తుంచుకోవాలి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ గణాంకాలుగా ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్ గణాంకాలు కాదు, ప్లూరల్ అవుతుంది. కాబట్టి దాన్ని చాలా శ్రద్ధగా గమనించాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వర్బ్స్ ఇన్ అగ్రిమెంట్ విత్ ద సబ్జెక్ట్ అంటే నౌన్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు వర్బ్స్ ఇన్ అగ్రిమెంట్ విత్ నౌన్. నౌన్ అంటే సబ్జెక్ట్కి వర్బ్కి ఎట్లా అగ్రిమెంట్ ఉంటుంది, ఎట్లా యూస్ చేయాలి చూడండి, చూస్తాము. వర్బ్ షుడ్ అగ్రీ విత్ రియల్ నౌన్ అంటే ఒక ఫ్రేజ్లో. ఫర్ ఎగ్జాంపుల్, హీస్ నాలెడ్జ్ అబౌట్ ఇంగ్లీష్, సాంస్క్రిట్ అండ్ తెలుగు ఈజ్ యూస్ఫుల్ ఇన్ హిస్ కెరియర్. అంటే ఎట్లెందుకు ఈజ్ ఉపయోగిస్తున్నామంటే హిస్ నాలెడ్జ్ అబౌట్ సాంస్క్రిట్, ఇంగ్లీష్, తెలుగు ఈ 3 భాషల పరిజ్ఞానం అనేది సింగులర్. కాబట్టి నాలెడ్జ్కి వర్బ్ రాయాలి మనం. అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్తాం, తప్పు. బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ ఆర్ ఎసెన్షియల్. ఎందుకంటే బేసిక్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి అది రియల్ సబ్జెక్ట్. ఇంకో విషయం ఏంటంటే ఆ వర్బ్ అగ్రిమెంట్లో విత్ సబ్జెక్ట్ నౌన్స్ జాయిన్డ్ బై విత్ యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్. ఎట్లా చూడండి, దిస్ హౌస్ విత్ ఇట్స్ బిలాంగింగ్స్, ఈ ఇంటి మిగతా అన్ని వస్తువులతో కలిపి ఈజ్ ఫర్ సేల్. దిస్ హౌస్ విత్ ఇట్స్ బిలాంగింగ్స్ ఈజ్ ఫర్ సేల్, నాట్ ఆర్, అది గుర్తుపెట్టుకోవాలి. రఫీ యాజ్ వెల్ యాజ్ హిస్ ఫ్రెండ్స్ ఈజ్ నోన్ టు మీ. అక్కడ ఈజ్ అనేది కరెక్ట్ అయినటువంటి వర్బ్. తర్వాత ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్ వచ్చినప్పుడు ఎయిదర్ తర్వాత కానీ నెయిదర్ తర్వాత కానీ ప్లూరల్ వస్తే, ఆర్ తర్వాత ప్లూరల్ వస్తే ప్లూరల్ వర్బ్, తర్వాత సింగులర్ వస్తే సింగులర్ వర్బ్. ఎయిదర్ సౌమ్య ఆర్ రూప ఈజ్ ప్రజెంట్. ఎయిదర్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ ఆర్ ప్రజెంట్ టుడే. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఎయిదర్ ఆర్ వచ్చినప్పుడు. కానీ ఒకటి సింగులర్ ఒకటి ప్లూరల్ వచ్చినప్పుడు మనం దేనికి ఇంపార్టెన్స్ ఉంటే నియరెస్ట్ సబ్జెక్ట్కి. అది ఎట్లా నేను చెప్తాను వినండి. రవి, ఎయిదర్ రవి ఆర్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ వెల్కమ్. ఎయిదర్ రవి, ఎయిదర్ తర్వాత సింగులర్, ఆర్ తర్వాత ప్లూరల్ ఈజ్ ఫ్రెండ్స్, ఆర్ వెల్కమ్. అక్కడ ఫ్రెండ్స్ నియరెస్ట్ సబ్జెక్ట్ కాబట్టి ఆర్ రాస్తున్నాము. నెక్స్ట్ ఎవ్రీవన్, ఈచ్, నెయిదర్, ఎయిదర్ వచ్చినప్పుడు ఎలా వస్తాయి చూడండి. ఎయిదర్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్, నెయిదర్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ ఇలా వచ్చినప్పుడు ఈచ్ ఆఫ్ ద ట్రైన్స్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ క్లాస్మేట్స్ ఇవంతా సింగులరే. ఎయిదర్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ ఈజ్ అమెరికన్, నెయిదర్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ ఈజ్ క్లెవర్. ఆ విధంగా ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ క్లాస్మేట్స్ ఈజ్ రిచ్. ఆ విధంగా నెక్స్ట్ వచ్చేసి మెనీ ఏ విలేజ్ అనేది మెనీ ఏ విలేజ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్. సో మెనీ ఏ మెన్ అనే ఒక సింగులర్, మెనీ ఏ మెన్ ఇది వచ్చినప్పుడు మనం సింగులర్ వస్తుంది అనమాట. మెనీ ఏ విలేజ్ ఆర్ మెనీ విలేజెస్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ వాట్ ఇన్ఫెక్షన్ లైక్ దిస్.